వెల్కమ్ టు మీ ప్రమీల రెసిపీస్. ఇవాల్టి ఎపిసోడ్లో నేను మీకు తాటి ముంజలతో కూర ఎలా తయారు చేసుకోవాలో చెప్పబోతున్నానండి. ఏంటి తాటి ముంజలతో కూర అనుకుంటున్నారా? మనం వీటిని సమ్మర్లోనే తింటాం కదా, వీటితో కూర తయారు చేసుకుంటే ఎలా ఉంటుందో అని అనుకుంటున్నారా? నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ తాటి ముంజలతో కూరను తయారు చేసుకోవడం కోసం ముందుగా 1 డజను తాటి ముంజలను తీసుకోండి. ఇవి మరీ లేతగా ఉండకూడదు, అలాగని మరీ ముదురుగా కూడా ఉండకూడదండి. కొంచెం మీడియంగా ఉన్నవి తీసుకోండి. దానిపై ఉన్నటువంటి తొక్కనంతా తీసేయండి. తీసేసి ఒక్కో ముంజను 4 ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేసుకుని వీటిని ప్రక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకుని వేయించుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 3-4 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని వేసుకోండి. వీటిని చక్కగా వేగనివ్వాలండి. మనకు ఉల్లిపాయలు గ్రేవీ కోసం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే ఇక్కడ బాగుంటాయండి. చక్కగా ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/4 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకోండి. దీన్ని మనం అల్లం వెల్లుల్లిని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. దీన్ని ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుందండి. 2 నిమిషాల తర్వాత ఇందులో ఏం చేయాలంటే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి తాటి ముంజలు ఉన్నాయి కదా, ఆ ముంజలను వేసుకుని ఒకసారి కలుపుకుని దీని మీద మూత పెట్టేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5-6 నిమిషాల పాటు దీన్ని మగ్గనివ్వాలన్నమాట. తర్వాత ఒక 5-6 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే కనుక ఇప్పుడు తాటి ముంజలు చక్కగా ఉడికి ఉంటాయన్నమాట. మధ్య మధ్యలో మీరు మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలన్నమాట. వేసుకొని ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 100 ml వరకు పాలు పోసుకోండి. పాలు పోసుకోవడం దేనికంటే మనకు గ్రేవీ వస్తుందండి బాగా, దాని గురించి అనమాట. పాలు పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని మూత పెట్టేసుకుని ఒక 2 నిమిషాల పాటు దీన్ని ఉడకనివ్వండి. 2 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే కనుక ఆయిల్ పైకి తేలి గ్రేవీ చక్కగా దగ్గరికి అవుతుందన్నమాట. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీరను యాడ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే తాటి ముంజల కూర రెడీ అయినట్లే. మరి మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ప్రమీల రెసిపీస్లో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఫుడ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.